డ్రైవర్ అన్న అలాగే డ్రైవర్ యూనియన్ లీడర్ అన్న ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటాను. ఎందుకంటే మనసు చాలా బాధ కలిగింది, బాధ కలిగించారు. ఏ విధంగా బాధ కలిగించారంటే, మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం. మా డ్రైవర్ అన్నని కర్ణాటకలో బళ్ళారి జిల్లాలో చిరుగుంప తాలూకా టెక్కలకోటలో టూటికని పిలుచుకొని వచ్చి కొట్టి తిట్టడం జరిగింది. మళ్ళీ తిట్టారు కదా, ఇక్కడ మన యూనియన్లు ఉన్నాయి కదా, ఆ యూనియన్లకు సపోర్ట్ అడగడం జరిగింది. పోయిన వారం 21వ తారీఖు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు బళ్ళారు నుంచి జాఫర్ సాదిక్ అన్న గారు, అలాగే రైచూర్ జాఫర్ సాదిక్ అన్న గారు, అస్లాం బాస్ అన్న గారు, అలాగే ఇక్కడ సిరుగుంపలో ఉండే చాలకూర ఒక్కుట రమేష్ అన్న గారు ఆ రోజు వచ్చి ఇంకా 2-3 డ్రైవర్లు సహకరించడం జరిగింది. చాలా సంతోషించాం. కర్ణాటక ప్రాంతంలో మన డ్రైవర్ అన్నలు డ్రైవర్ యూనియన్లు మాకు సపోర్ట్ చేస్తున్నాయి. మళ్ళీ ఆ రోజు స్టేషన్లో ఎస్ఐ గారు లేని కారణంగా మరొక డేట్ ఇవ్వడం జరిగింది, 30 తారీఖు రాండి అని. మళ్ళీ చాలకూర ఒక్కుట వాళ్ళకి, బళ్ళారి జాఫర్ షాదీ వాళ్ళకి, అస్లాం బాషా వాళ్ళకి, అలాగే రైచూర్ జాఫర్ షాదీ వాళ్ళకి అందరికీ తెలియజేయడం జరిగింది. మేము ఆంధ్ర నుంచి కర్ణాటకకి 30 తారీఖు ఉదయం 9, 9:30, 10 లోపల మేము కర్ణాటకకు వస్తాం. మళ్ళీ ఆ రోజు అధికారులు ఉంటారు కనుక, మీరు కర్ణాటకలో ఉన్నారు కనుక మా డ్రైవర్కి న్యాయం చేయండి, న్యాయం ఇప్పియండి అని చెప్పాం. మళ్ళీ మేము వస్తున్నప్పుడు కూడా ఫోన్ చేశాం. ఎవరికి? రైచూర్ జాఫర్ సాదిక్ గారికి. అతను అన్నాడు, మీరు వెళ్ళండి, నేను చిందునూరు మీద వస్తాను డైరెక్ట్గా, మీరు అక్కడ పోయి వెయిట్ చేయండి, నేను వచ్చినాక మనం అందరం కలిసిపోదాం అని చెప్పాడు. మళ్ళీ చెప్పిన అతని ఫోన్లే పని చేయకుండా పెట్టుకున్నాడు, స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. ఎన్ని ఫోన్లు, దాదాపుగా 100 ఫోన్లు చేశాం. అతని కోసం మా సమయం వేస్ట్ అయింది. మేము 12 గంటల వరకు ఎస్ఐని కలవకుండా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు కర్ణాటక యూనియన్ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు, సాయం చేస్తారని. కానీ వాళ్ళందరూ కూడా రాలేదు, మాకు సాయం చేయలేదు. మరి ఇది చాలా బాధాకరం. మాకు ఒక సాయం అడిగితే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళకి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా కానీ సాయం అడిగిన ఒక 5 నిమిషాల్లోనే సాయం అందిస్తూ ఉంటాం. ఎటువంటి సాయమైనా, ఎన్నో సాయాలు, వేల సాయాలు మేము సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున చేసినాం. కానీ ఈరోజు మేము ఒక్క సాయం, మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, మీరు ఇక్కడ కర్ణాటకలో ఉన్నారు కనుక మేము ఆంధ్ర నుంచి వస్తాం కనుక మాకు సాయం చేయండి అంటే, ఈరోజు కర్ణాటకలో ఉండే వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరు కూడా ఈ డ్రైవర్కి, నిరుపేద డ్రైవర్కి ఒక్కరు కూడా సపోర్ట్ నిలబడలేదు. కానీ ఎవరు లేకుండా మాకు దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, మా వైపు ధర్మం ఉంది. మేము నిలబడ్డాం, మాట్లాడాం. వాళ్ళు అండబండగా ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఇక్కడ వాళ్ళు కేసు కాకుండా ఉండడానికి. అలాగే మమ్మల్ని భయపడించే కూడా ప్రయత్నించారు. కానీ మేము భయపడలేదు, వెనక్కి జరగలేదు. ఎఫ్ఐఆర్ తీసుకున్నాం, ఎఫ్ఐఆర్ చేపించాం, పంచనామా కూడా చేపించడం జరిగింది. మీరు సాయం చేయకుంటే మాకు ఎవరు చేయరు అనుకుంటున్నాడా? మాతో పాటు భగవంతుడు ఉన్నాడు. ఇటువంటి పనులు వదిలేండి, ఇట్లా మాట ఇచ్చి మాట తప్పొద్దండి. ఈరోజు మీకు అవసరం రావచ్చు, ఈరోజు మాకు అవసరం రావచ్చు, రేపు మీకు కూడా అవసరం వస్తుంది. మనం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటే ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా కానీ డ్రైవర్కి భద్రత కలిగించిన వాళ్ళమవుతాం. మళ్ళీ కర్ణాటక యూనియన్ జాఫర్ సాదిక్, రైచూర్ జాఫర్ సాదిక్ గారు వస్తానని మాట అయితే తప్పారు. మళ్ళీ కర్ణాటకలో సిరుగుంపలో చాలకూర ఒగ్గుట అధ్యక్షుడు, అతనికి 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది, నో రెస్పాన్స్. ఫోన్ చేసినందుకు మిస్ కాల్ పడి ఉంటుంది కదా, చూసి కూడా తిరిగి మళ్ళీ ఫోన్ చేయలేదు. మళ్ళీ నేను అతని లొకేషన్ పెట్టాను. మళ్ళీ అదే సంఘంలో ఉన్న రమేష్ అని ఒక డ్రైవరు రాత్రి చూశాడు మమ్మల్ని. ఏమన్నా ఇక్కడ ఉన్నారంటే, ఈరోజు 30 తారీఖు కదా, మమ్మల్ని రా అన్నారు, అది ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది అన్న, ఏమన్నా ఫోన్ చేశారా లేదా అంటే, లేదన్నా అంటే మమ్మల్ని తీసిపోయి ఫోన్ చేశాడు. మళ్ళీ రమేష్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మంచి గొప్ప వాళ్ళు ఇంకా డ్రైవర్లు ఉన్నారు కనుకనే ఈరోజుకి టైంకి వర్షాలు అన్నీ జరిగిపోతున్నాయి. మళ్ళీ యూనియన్ వాళ్ళు, యూనియన్ పెద్దలు, యూనియన్ పెట్టింది మేము డ్రైవర్ల కోసమే, యూనియన్ పెట్టింది డ్రైవర్లను గెలిపించే కోసమే అన్న వాళ్ళు ఈరోజు ఒక్కరు కూడా రాలేదు. మాకు ఒక విషయం తెలిసింది. విషయం ఏమంటే, ఎవరి మీద అయితే మేము కేసు పెట్టేకొచ్చామో వాళ్ళకి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళు చాలా పెద్దోళ్ళంట, చాలా అంటే చాలా పెద్దోళ్ళంట. వాళ్ళకి భయపడి రాలేదనేది మాకు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకైతే తెలీదు. కానీ వాళ్ళకి భయపడి రాలేదంట. మళ్ళీ అట్లా భయపడే వాళ్ళు
మీకు చేత కాలేని వాళ్ళు మీరు ఎందుకు యూనియన్లో ఉన్నారు? ఎందుకు మీరు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు? అరే నిరుపేద డ్రైవర్ని కొడితే న్యాయం ఇప్పించేకి రాలేని వాళ్ళు భయపడి మీరు డ్రైవర్లకు ఏం న్యాయం చేస్తారా? డ్రైవర్ల కోసం ఎవరైనా డ్రైవర్ల వైపు చేయి చూపించినా, డ్రైవర్లను దూషించినా వాని అంతు చూడాలి. అది యూనియన్ అంటే. లీడర్ లక్షణం అంటే ఏంటి? డ్రైవర్కి ఎవరు అన్యాయం చేసినా వాడిని వదలకూడదు. వాని గుండెలో నిద్రపోయేటోడే లీడర్. అటువంటి వాళ్ళు లీడర్. మళ్ళీ మీరేం లీడర్లయ్యా? ఎవరో పెద్ద మనిషి అంట, ఏదో భయపడిచ్చినారంట. భయపడిస్తే మీరు రారా? అంటే ఫోన్లు ఎత్తారా? స్పందించరా? మళ్ళీ మేము ఎంతమంది వచ్చాము? 6 మంది వచ్చాం. మళ్ళీ 6 మంది నిలబడి కేసు మాకేం చేయలేదే. మేము మా రాష్ట్రంలో కూడా ఎంత పెద్ద లేచిపోయిన ఎమ్మెల్యే అయినా కానీ, ఎంపీ అయినా కానీ, మంత్రి అయినా కానీ, ఆఖరికి సీఎం అయినా కానీ డ్రైవర్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఎవరిని వదిలిపెట్టాం. మా యూనియన్ సత్తాది, మా సత్తాది. మీరు భయపడి రాకుండా ఉండండి. ఇటువంటి వాళ్ళు మీరు యూనియన్లో నిలబడొద్దండి, యూనియన్లో ఉండొద్దండి. లీడర్ అనే తోడు డ్రైవర్ని గెలిపించే వాళ్ళు ఉండాలి. మీరే భయపడితే రేపు పొద్దున్న డ్రైవర్లకు మీరేం న్యాయం చేస్తారు? మళ్ళీ డ్రైవర్ అన్నా ఈ విధంగా లీడర్లు ఉన్నారు. డ్రైవర్లని కాపాడుతాం, డ్రైవర్లని గెలిపిస్తాం, డ్రైవర్ల కోసమే సంఘం పెట్టామంటారు. ఎందుకు పెట్టారు సంఘం అని అడగండి, నిలదీయండి. మళ్ళీ మాకైతే బాధ కలిగింది. బాధని వీడియో రూపంలో వ్యక్తపరుస్తున్నాం. ఇది విషయం. అందరికీ నమస్తే. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న.